ఉండొచ్చు? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు, నీటిపారుదల రంగ నిపుణులు గోవర్ధన్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా గోవర్ధన్ గారు మీతో స్టార్ట్ చేస్తాను సార్. సార్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లో కనిపించినటువంటి కుంగుబాటు అనేది అది నిర్మాణంలో లోపమా, లేదు అని అంటే అక్కడ సాయిల్ స్ట్రాటా సరిగ్గా అంచనా వేయలేదా, ఏం జరిగింది? ఇక్కడ అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో ఈ పాపంలో రిటైర్డ్ ఇంజనీర్లది కూడా భాగం ఉంది అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సో ఏంటి సార్ వాస్తవ పరిస్థితి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలలో తలెత్తినటువంటి తీవ్రమైనటువంటి డిస్ట్రెస్, పునాది అడుగు భాగంలో తలెత్తినటువంటి విషయాలపైన 2 నివేదికలు ఇస్తుందండి. మొదటిది ప్రిలిమినరీ నివేదిక అక్టోబర్ 21, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగినటువంటి 7వ బ్లాక్, మేడిగడ్డల 7వ బ్లాక్ సుమారు 11 పియర్స్, 11 పిల్లర్స్, 11 గేట్లు అడుగు వరకు కుంగిపోయాయి. కొన్ని 6 అడుగులు కుంగిపోయాయి. అదే విధంగా మిగతా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఎడమగట్టు నుంచి కుడిగట్ట వరకు అనేక చోట్ల బొంగలు పడ్డాయి. ఆ బొంగలు 19లో పడ్డాయి, 19లో పూడ్చారు, 20లో పడ్డాయి, 21లో పడ్డాయి, 23లో కూడా పడ్డాయి. ప్రతి సంవత్సరం పూడ్చినప్పటికీ సిమెంట్ గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్, పాలియూరథిన్ గ్రౌటింగ్ చేసినప్పటికీ కూడా ఆ బొంగలన్నీ భయంకరమైనటువంటి నీటి ఒత్తిడికి, ప్రకృతి జలశక్తి ఒత్తిడికి అన్ని బొంగలు మళ్ళీ తెరుచుకున్నాయి. కొన్ని బొంగల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూడ్చింది. ఆ పూడ్చడం కూడా పద్ధతి ప్రకారం పూడ్చలేదు, అది కూడా తప్పని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదికలో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 365 పేజీల ఫైనల్ నివేదికలో ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు కలిసి రూపొందించారు. దాదాపు అవి వాటి కింది అడుగు భాగంలో ప్రాజెక్టు నిర్మించేటటువంటి క్రమంలో జియో ఫిజికల్ అంటే భూగర్భంలో ఏముంది అనేటటువంటి పరీక్ష చేయలేదు. రెండవది జియో సాంకేతిక, భూగర్భ సాంకేతిక పరీక్షలు చేయలేదు. ఇది అర్జెంటుగా ఇప్పుడు ప్రాజెక్టు అడుగున అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని జియో ఫిజికల్ టెస్ట్లు, జియో సాంకేతిక టెక్నికల్ టెస్ట్లను కూడా ఇప్పటికైనా చేయాలి. వాటిని రిపేర్ చేసేంత వరకు పునర్నిర్మాణం, పునర్వినియోగంలోకి, పునర్జీవనంలోకి తెచ్చేంత వరకు దానిలో ఒక్క చుక్క నీరు నిలపకూడదు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఆదేశం. వాటినన్నిటినీ కూడా ఇంకోటి ఎన్డీఎస్ఏ మరో విషయం కూడా చెప్పింది, వాటన్నిటిని పునర్నిర్మాణం చేసేటటువంటి బాధ్యత మాది కాదు, ప్రపంచ ప్రఖ్యాత దేశంలో ఉన్నటువంటి అనేక వైజ్ఞానిక సంస్థలతో కలిసి, భూగర్భ నిపుణులతో కలిసి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆ నివేదికను సిడబ్ల్యూసికి సమర్పించి సిడబ్ల్యూసి వెలుగులో ఆ పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. మరో కీలకమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, మేడిగడ్డ 7వ బ్లాక్ ను పూర్తిగా, అంటే 7వ బ్లాక్ లో ఉండే 11 పియర్స్ ని పూర్తిగా అడుగుముట్ట కూల్చి మళ్ళీ కొత్తది నిర్మించాలని చెప్పారు. ఆ అడుగుముట్ట కూల్చి నిర్మించేటటువంటి క్రమంలో 6వ బ్లాక్ కానీ 8వ బ్లాక్ కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా, వెంట్రుకవాసి ప్రమాదం జరిగినా 6వ బ్లాక్ మొత్తం పియర్స్ కూల్చాలి, 8వ బ్లాక్ మొత్తం పియర్స్ కూల్చాల్సి వస్తుందని చెప్పారు. 4వది అతి కీలకమైనటువంటి మరో విషయం ఏం చెప్పిందంటే, మేడిగడ్డ 7వ బ్లాక్ లో 11 పియర్స్ కుంగినట్టే, ఒక 3-4 పియర్స్ 6 అడుగులు కుంగినట్టే, మిగతా వేరియేషన్స్ లో వివిధ స్థాయిల్లో మిగతావి కుంగినట్టే, ఏదైనా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డలో మిగతా ఏ బ్లాక్ లోనైనా ఏ పియర్ అయినా ఎప్పుడైనా కుంగవచ్చు అనేది ఎన్డీఎస్ఏ నివేదిక సారా అత్యంత కీలకమైనటువంటి కొన్ని విషయాలు. ఇక మరి చాలా విషయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటే, 2019లో ప్రారంభించినప్పుడు 3 ముఖ్యమంత్రులు ప్రారంభించినప్పుడే అడుగున బొంగలు పడ్డాయి 3 బ్యారేజీలో. సిమెంట్ దిమ్మలు మొత్తం కొట్టుకుపోయాయి హైడ్రాలిక్ ప్రెజర్ కి. అంటే సూపర్ క్రిటికల్ ఫ్లో, డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు భయంకరమైనటువంటి సూపర్ క్రిటికల్ ఫ్లోతో వచ్చినటువంటి నీటి ఒత్తిడికి ప్రాజెక్టు పునాది మొత్తం 4 మీటర్లు మాత్రమే. ప్రాజెక్టు పునాది కంటే దిమ్మెలు కొట్టుకుపోయి 7-8 మీటర్ల లోతుకు ఒక కేవ్, అంటే కేవ్ లాంటి లోతైనటువంటి రంధ్రం చేయడం వల్ల అడుగున ఉండేటటువంటి ఇసుకంతా కూడా ఈ నీటి ఒత్తిడికి గురైనటువంటి రంధ్రంలోకి, ఒక భారీ హోల్లోకి
ప్రాజెక్టు పునాది కింద ఉండేటటువంటి ఇసుక అంతా తరలి వచ్చి ప్రాజెక్టు కింద ఒక పెద్ద బోయారం, అంటే నానో కార్ లాంటివి పట్టినటువంటి పెద్ద భారీ బోయారాలు, భారీ క్యావిటీలు, భారీ రంధ్రాలు ఏర్పడ్డాయని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. అవి పునర్నిర్మాణం చేయడం కూడా ఆచరణలో సాధ్యమయ్యేటటువంటి విషయం గురించి చాలా ప్రశ్నార్థకంగా మాట్లాడింది ఆ నివేదిక. అదండి సార్. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే, ఇంజనీర్లు అప్పుడు అక్కడ కట్టొద్దు అని మాకు ఎక్కడా చెప్పలేదు. ఏ రిపోర్ట్లో కూడా, ఈవెన్ జస్టిస్ ఘోష్, పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికలో కూడా వాళ్ళు మేము కట్టొద్దు అని చెప్పాము, అయినా కూడా ప్రభుత్వం కట్టింది అని ఎక్కడా చెప్పలేదు. డైరెక్ట్గా వాళ్ళు అపోజ్ చేసింది ఏంటంటే, డైరెక్ట్గా నీటిని ఎత్తిపోసేందుకు మాత్రమే అది కుదరదు అన్న విషయంలో మాత్రమే వాళ్ళు విభేదించారని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. మేడం, చాలా కీలకమైన విషయాలు. తుమ్మడిహెట్టి నుంచి రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ పేరిట ఏ రకమైనటువంటి ఇంజనీర్లు మేడిగడ్డకు మార్చాలని ఎవరు చెప్పలే. అది మీరు పినాకిని చంద్రఘోష్ నివేదిక కనుక చదివితే, పినాకిని చంద్రఘోష్ నివేదిక, ఎన్డీఎస్సీ నివేదికలు మా దగ్గర ఉన్నాయి. పినాకిని చంద్రఘోష్ 119 మంది డిపోజిషన్స్, సాక్షులు ఎవరైతే నమోదు చేసిందో ఆ 119 మందిలో నేను కూడా ఒక సాక్షిని. నేను కూడా డిపోజిషన్ ఇచ్చాను. నేను కూడా 13 పేజీల నివేదిక ఇచ్చాను. పినాకిని చంద్రఘోష్ ప్రత్యక్షంగా 1 to 1 నన్ను గంట 15 నిమిషాల పాటు నన్ను విచారించారు. నా సాక్ష్యాన్ని కూడా ఆ నివేదికలో సారాంశాన్ని పొందుపరిచారు. ఇది చాలా కీలకమైనది. వారు ఏమంటారు అంటే, ఏ ఈఎన్సీ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ కానీ, లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ కానీ, మిగతా ఏ ఇంజనీర్లు కానీ ఎవ్వరు కూడా వారు కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టారు తప్ప ఇది మేము నిర్ణయించినటువంటి ప్రకారం జరగలేదని చెప్పేసి అందరు చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు చాలా క్లియర్ గా, ఎన్డీఎస్ఏ మరోటి ఏం చెప్పింది, మిగతా నివేదికలు మరోటి ఏం చెప్పింది అంటే, డిజైన్ ఏదైతే నిర్మాణ ప్రణాళికకు తగ్గట్టు నిర్మాణం చేయలేదు. నిర్మాణ ప్రణాళికకు తగ్గట్టు నిర్మాణం చేయకపోవడమే కాకుండా నిర్మించినటువంటి దాని ప్రకారం మెయింటెనెన్స్ ను కూడా చేయలేదు. అంటే డిజైన్ కి తగ్గట్టు నిర్మాణం చేయలేదు, నిర్మాణానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా చేయలేదు. వీటన్నింటి వల్ల మెయింటెనెన్స్ చేయలేదని మేడిగడ్డ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ రోజు ఉన్నటువంటి మోహన్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డికి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గా కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 2019లోనే ప్రాజెక్టులో అత్యంత ప్రమాదకరమైనటువంటి డిస్ట్రెస్ ఏర్పడింది. పునాది అడుగు భాగంలో డిస్ట్రెస్ ఏర్పడింది. ప్రమాదకరమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటిని అర్జెంట్ గా రెక్టిఫై చేయాలి, వీటిని మార్పు చేయాలి, వీటిని సరిదిద్దాలి, వీటిని పరిష్కరించాలని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ కి ఒక లేఖ రాశారు. ఆ లేఖ కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా బయటపెట్టాయి. ఇలా చాలా మంది వాటిపై రాశారు. దాదాపు అనేక మంది ఇంజనీర్లు, పినాకిని చంద్రఘోష్ ఏకసభ్య కమిషన్, సుప్రీంకోర్టు జస్టిస్ ముందు ఇది మాకు సంబంధం లేదు, కేసీఆరే అన్ని తానే తనకు తాను మార్చారు. ఇది మా విశ్లేషణ మొత్తంగా చూస్తే తుమ్మిడిహెట్టి వద్ద అడుగు భాగంలో అద్భుతమైనటువంటి